ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు స్త్రీలు మారితే కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఎలా మేలు జరుగుతుందని ఆలోచించబోతున్నాం. కుటుంబంలో మంచి చెడు చూసే బాధ్యత స్త్రీ పైన ఉంది. తల్లిదండ్రులది కానీ భర్తది కానీ ప్రధానంగా స్త్రీలు చూస్తూ ఉంటారు. అట్లాగే సంతానం కలిగిన దగ్గర నుంచి ఆ పిల్లల బాగోగులు, మంచి ఆహారము, వండే విధానం ఇవన్నీ స్త్రీ చేతిలో ఉంటాయి. అలాంటి స్త్రీకి ఏది వండాలి, ఎలా వండాలి, ఏ సమయంలో ఏది తినాలి, ఏది ఎప్పుడు తినకూడదు, ఏవి ఎట్లా త్రాగాలి, ఏవి ఎలా తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు, ఏవి నిల్వ ఉంచకూడదు, ఏ ఆహారంలో ఏ పోషక పదార్థాలు ఉంటాయి, ఏవి చెడు, ఏవి మంచి, ఏవి రుచినిచ్చేవి, ఏవి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, ఈ విచక్షణ అంతా ఉంటే, వీటి పట్ల అవగాహన ఉంటే ఆ కుటుంబం అదృష్టవంతమవుతుంది. అదే ఇలాంటి అవగాహన లేకపోతే ఆవిడికి ఏది తెలిస్తే అది వండేస్తారు, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది వండేస్తారు, నలుగురు ఏది కోరుకుంటే అది పెట్టేస్తారు, పక్క వాళ్ళు ఏం చేస్తుంటే ఆవిడ చూసి ఈవిడ చేసేస్తారు. తద్వారా ఏమవుతుంది, ఏది ఇష్టమో అది తింటుంటాం, ఏది అవసరమో అది వండుకుంటుంటాం తప్ప ఏది ఆరోగ్యానికి మంచో చెడో మనకు తెలియదు. అందుకని అలాంటి ప్రధానమైన పాత్రను పోషించే స్త్రీకి ఆరోగ్య రహస్యాలు, ఆహార నియమాలు తెలియకపోతే కుటుంబంలో పెద్దలు మూలపడతారు. సంపాదన చేసి హెల్దీగా ఉంటూ కుటుంబాన్ని పోషించాల్సిన భర్త కానీ పెద్దలు కానీ మూలపడితే కుటుంబానికి ఆదాయం ఆగిపోతుంది, సపోర్ట్ ఆగిపోతుంది. అలాంటి స్త్రీకి ఆరోగ్య విషయాలు తెలియకపోతే ఆవిడ మూలపడతారు. ఆవిడ మూలపడితే భర్తకి పోషణ తగ్గిపోతుంది, అంటే వండి పెట్టి సదుపాయం తగ్గుతుంది, పిల్లలకి మంచి చెడు చూసుకునే అవకాశం తగ్గిపోతుంది. ఈవిడ మూలపడితే పిల్లలు సేవ చేయరు, అలాగే భర్త సేవ చేయరు. అలాంటి అనారోగ్యంతోనే ఆ స్త్రీ వంట చేసుకున్న, భర్త పిల్లలు మంచి చెడు చూసినా, మరి ఆవిడ ఏదైనా ఉద్యోగ వ్యాపారం ఏదైనా చేసుకున్నా మరి ఎంత కష్టపడుతూ అనారోగ్యంతో చేయాల్సి వస్తుందో ఆలోచించండి. ఈవిడికి తెలియకపోతే పిల్లలు చిన్నప్పటి నుంచి అధిక బరువుతోనో, జబ్బులతోనో, రెసిస్టెన్స్ తగ్గిపోయి రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. అదే స్త్రీకి ఒక మంచి విధానం, ఆరోగ్యకరమైన అలవాట్లు కనుక ఉంటే అది కుటుంబం మొత్తానికి లాభం జరుగుతుంది. అందుకని స్త్రీలు మారితే సమాజం బాగుపడటం పెద్ద కష్టం కాదంటారు పెద్దలు. అందుకని స్త్రీ చేతిలో కుటుంబ ఆరోగ్యం అంత ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు బాగోపోతే తనకు నీరసం వచ్చినా, తనకు జ్వరమైనా కానీ ఈవిడ పడుకోకుండా వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళకి మంచి చెడు చూస్తారే. భర్త బాగోపోయినా వాళ్ళకి మంచి చెడు చూస్తారు. పక్షవాతం వస్తే మలమూత్రాదులు తీస్తారు, ఆహారం కలిపి నోట్లో పెడతారు, స్నానం చేయిస్తారు. నిద్ర లేకపోయినా తెల్లవార్లు లేచి వాళ్ళకి సేవలు చేస్తుంటారు. కానీ ఇటు పిల్లలకి అటు భర్తకి అంత వస్తే స్త్రీ చేస్తారు, మరి స్త్రీకి వస్తే ఎవరు చేయరు, పట్టించుకోరు ఈ రోజుల్లో. అలాంటి స్త్రీ కుటుంబంలో మూలపడితే కుటుంబం మొత్తం మూలపడినట్లు అవుతుంది. అలాంటి ప్రధానమైన పాత్రను పోషించే స్త్రీ ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆహారపు అలవాట్లు తెలుసుకుని ఉంటే ఆ కుటుంబానికి ఇంత మేలు. కాబట్టి మేము ప్రధానంగా ప్రార్థించేది ఏమిటంటే, స్త్రీలు మారితే కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ క్యాంప్స్లో 15 రోజులు కానీ 30 రోజుల క్యాంప్స్లో 65-70% స్త్రీలకి జాయిన్ అవ్వటానికి బుకింగ్స్ మేము అవకాశం కలిగిస్తూ ఉంటాం. 30-35% మాత్రమే మగవారికి అవకాశం ఉంటుంది మా దగ్గర. ఎందుకంటే మగవారు మారితే కుటుంబంలో వాళ్ళ వరకే లాభం, కానీ స్త్రీ మారితే వాళ్ళతో పాటు కుటుంబం మొత్తానికి లాభం. మగవారు నేర్చుకున్న మంచి అలవాట్లని ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు కాలక్షేపానికన్నా పక్కవారితో పెద్దగా పంచుకోరు. అది ఆడవారికి మంచి అలవాట్లు, మంచి విషయాలు అని తెలిస్తే ఖాళీగా కూర్చున్నప్పుడు ఊసిపాక వీటిని చెప్పుకుంటూ ఉంటారు. అందుకని స్త్రీలు వ్యాప్తి చేయటం ఎక్కువ చేస్తారు మగవారితో పోలిస్తే. అందుకని కుటుంబంలో స్త్రీలు కనుక ఇట్లాంటి మంచి జీవన విధానం గురించి, అలవాట్ల గురించి తెలిస్తే బాగుండనే మేము ఇక్కడ నేర్పే జీవన విధానం కూడా వాళ్ళను దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. అందుకని మంచి చెడంతా ఆహార నియమాలు స్త్రీ చేతిలో ఉంది కాబట్టి ఆ మార్పు మీ ఇంట్లో స్త్రీలకు వస్తే బాగుండని
ఇంట్లో భర్తలు కానీ పెద్దలు కానీ కాస్త ఆలోచిస్తే బాగుంటుందని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఆవిడ లేని లోటు మీకు 15 రోజులు నెల రోజులు చాలా ఉంటుంది, నేను కాదంటలేదు. ఆ 15 రోజులు నెల రోజులు లేనందువల్ల మీరు ఏదో అయిపోతుందని ఎప్పటికీ మా ఆవిడ్ని పంపడానికి కుదరదు, మా ఇంట్లో ఆడవారిని పంపడం కుదరదని అశ్రద్ధ చేస్తే మరి వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఒక నెల గురించి ఇక్కడ ఆలోచిస్తున్నాం. ఏ నడువు నొప్పి వచ్చి ఏ పక్షవాతం వచ్చి మంచం మీద పడితే చూడండి జీవితాంతం ఇబ్బందే కదా. అందుకని కాస్త దూరదృష్టితో ఆలోచించి ఇలాంటి క్యాంప్స్లో స్త్రీలను పంపించే ప్రయత్నం చేయగలిగితే అలాంటి వారిని మేము ఒక నెల రోజుల్లో పూర్తిగా శిక్షణ ఇచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబాన్ని మొత్తాన్ని ఎలా మార్చుకోవాలో రోజు నా క్లాసులు వాటి మీద ఉంటాయి. విశాల గారు పిల్లల విషయంలో పెద్దల విషయంలో విలువల విషయంలో ఎట్లా ఉండాలి, ఏ రకమైన ఒత్తిడి లేకుండా ఉండాలి, ఆదర్శంగా పిల్లల్ని పెంచుకోవడానికి మనకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి గుణాల గురించి ప్రతిరోజు క్లాసులు వాటి మీద ఉంటాయి. స్త్రీలకు ప్రత్యేకించి మేము ఇచ్చే శిక్షణ ఇక్కడ వంటల శిక్షణ. ఇదన్నిటికంటే ఎక్కువ ఫలితం వస్తుంది మీకు. అసలు మీకు ఏ టీవీ ఛానల్స్ చూసినా రకరకాలుగా రుచికరమైన వంటల్ని తయారు చేసుకు తినే విధానాలు చూపిస్తుంది. వంటల రకాలు చాలక ఇక చైనీస్ వంటకాలు, ఆ వంటకాలు, థాయ్ వంటకాలు, ఎన్ని వెరైటీసో మనం నేర్చుకుంటున్నాం, తింటున్నాం ఈ రోజున. కానీ ఎక్కడన్నా అసలు ఆరోగ్యకరమైన వంటలు నేర్పించే శిక్షణ ఉండటం లేదు, అలాంటి ప్రోగ్రామ్స్ రావటం లేదు. జబ్బులను తగ్గించే వంటలు ఎక్కడా ఉండవు. ఇప్పుడు మేము 20-25 సంవత్సరాల నుంచి వంటల్లో రకరకాల పరిశోధనలు చేసి ఉప్పు నూనెలు లేకుండా జబ్బులు తగ్గించే వంటల్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ విధానంలో మీకు తెలుసో లేదో ఆహారమే ఔషధం. అసలు మందులు లేకుండా మనం ఆహారం ద్వారానే జబ్బుల్ని తగ్గించుకోవచ్చండి చాలా వరకు. అసలు మేము చెప్పిన భోజనం తింటే ఎంత స్పీడ్గా జబ్బులు తగ్గుతుంటాయో. కాకపోతే మీరు ఇంటికి వెళ్ళి తింటారా లేదా అనే విషయం తర్వాత, తినగలిగితే మందులు లేకుండా జబ్బుల్ని చక్కగా తగ్గించుకుని మెయింటైన్ చేసుకోవచ్చు బ్రతికినాళ్ళు తిరిగి రాకుండా. అలాంటి అవకాశం మనకుంది. అలాంటి వంటల్ని రోజు కూరలు ఎట్లా వండుకోవాలి, ఇగుర్లు ఎట్లా వండాలి, ఫ్రైలు నూనె లేకుండా ఎట్లా చేసుకోవాలి, రోటి పచ్చళ్ళు ఎలా చేయాలి, పులుసులు సాంబార్లు లాంటివి మరి చింతపండు వేయకుండా ఎట్లా కాయాలి, సాంబార్లు రసాలు ఎక్కువ వాడకూడదంటాం, ఎందుకు ఇట్లా నేర్పుతారు ఇక్కడ. అట్లాగే ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లు నూనె లేకుండా ఇవన్నీ ఎట్లా చేసుకోవచ్చు. స్నాక్స్ ఉంటాయి, బజ్జీ సమోసా పూరి గారి కజ్జికాయలు, ఇవన్నీ నూనె లేకుండా చేసుకోవచ్చు. అట్లాగే హాట్స్ ఉంటాయి, చెక్కలు కరకరలు ఉంటాయి కదా అట్లాంటివి, ఇవన్నీ మనం తయారు చేసుకోవచ్చు. అట్లాగే వీటితో పాటు రైస్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీని కానీ పలావులు కానీ కుర్మాలు కానీ పాలక్ పన్నీర్ కానీ మరి ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఎట్లా గుత్తొంకాయ పులుసు నూనె లేకుండా చింతపండు లేకుండా ఉండటం నేర్పిస్తారు. మరి అట్లాగే పంచదార బెల్లం వేయకుండా 40-50 రకాల స్వీట్స్ తయారు చేయడం ఇక్కడ నేర్పిస్తాము. తేనెతో ఖర్జూరం పొడితో అట్లా స్వీట్లు తయారు చేసుకోవచ్చు, ప్రాక్టీస్ ఇక్కడ చేపిస్తారు. అంటే డైలీ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అంటే అన్నీ స్వయంగా చూసి నేర్చుకుని రోజుకి 4-5 రకాల వంటలు గంట సేపు శిక్షణ ఉంటుందన్నమాట. రాసుకుంటారు. స్వయంగా ఆడవారు చూసేసరికి మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే వంటల అనుభవం ఉన్న స్త్రీలకి వంటలు చూస్తే ఇట్టే పట్టేస్తారనమాట. అందుకని అలాంటి స్పెషల్ ట్రైనింగ్ ఈ వంటల్లో తీసుకోవడానికి ఆడవారికి ప్రత్యేకమైన అవకాశం. అలాగే స్త్రీలకు వ్యాయామాలు ఇళ్లలో అలవాటు లేక ఏదో రోజంతా పనితో సరిపోయి ఇక శరీరం పెరిగి నడునొప్పులు మెడనొప్పులు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ వ్యాయామాలు ఏది ఎట్లా చేసుకోవాలి నేర్పిస్తారు. నడునొప్పులు రాకుండా ఎలా చేసుకుంటే నడునొప్పులు రాకుండా వ్యాయామాలని నేర్పిస్తారు. ఇవన్నీ కనుక ఇక్కడ నేర్చుకుంటే చాలా ఉపయోగం. అట్లాగే పిల్లలకి ఇంటికి వెళ్ళాక చిన్న వయసు పిల్లలకి ఎట్లా, మధ్య వయసు పిల్లలకి ఎట్లా, ఎదిగే వాళ్ళకి ఎట్లా పెట్టాలి, గర్భిణీలకు ఎట్లా, బాలింతలకు ఎట్లా పెట్టాలి, ఎలా వండాలి, ఈ ఆహార నియమాల సంబంధమైన క్లాసులు నేను ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. వీటన్నిటి మీద కంటి చూపు పెరగాలంటే పిల్లలకి ఏం చేయాలి, రక్తం పట్టాలంటే ఎలాంటివి పెట్టాలి, ఉదయం ఏది ఉండాలి, మధ్యాహ్నం ఏది ఉండాలి, సాయంకాలం ఏది ఉండాలి, ఇంటికి వెళ్ళాక స్నాక్స్ ఎప్పుడు పెట్టాలి, బయట ఉప్పు నూనెలు వేసిన స్వీట్స్ హాట్స్ ఎన్ని పెట్టాలంటే ఏ సమయంలో పెట్టాలి, ఇవాళ పిల్లలకి అట్లాంటి నూనెలు వేసిన పదార్థాలు పెడితే నెక్స్ట్ డే పొట్ట అట్లా మార్చాలి, దాన్ని అట్లా క్లీన్ చేయాలి. ఇవన్నీ శిక్షణ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అందుకని అలాంటి లాభాన్ని కలిగించే విధానాన్ని ఒకసారి
నెల రోజులుండి స్త్రీలు ఇక్కడ శిక్షణ పొంది వెళితే బ్రతికినన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు కుటుంబాన్ని ఆరోగ్యపరంగా. మరి అలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని స్త్రీలు తెలుసుకుంటే సమాజంలో చాలా మార్పు వస్తుంది. కానీ గవర్నమెంట్లో మార్పు వస్తే ఆరోగ్యంలో పెద్ద మార్పు రాదు. ఎందుకంటే మనం మారాలి కదా. డాక్టర్స్ పెరిగినా, హాస్పిటల్స్ పెరిగినా, వైద్య శాస్త్రాలు పెరిగినా, గవర్నమెంట్ మార్పు చేసిన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆరోగ్యవంతులు తయారు కారు. ఎందుకంటే మార్పు రావాల్సింది వీళ్ళందరిలో కాదండి, మనలో, మన అలవాట్లలో, మన ఆచారాల్లో. అందుకని అలాంటి మార్పు స్త్రీతో ప్రారంభమైతే పురుషుల్లో కానీ పిల్లల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకున్న ఓర్పు నేర్పు అంత గొప్పది. ఒకసారి పట్టుకుంటే స్త్రీలు శ్రద్ధగా ఆచరిస్తూ ముందుకు వెళ్ళే వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్లా గుణాలు ఉంటాయి ఎక్కువ మందిలో. అందుకని స్త్రీలకు ఇలాంటి మంచి విషయాలు తెలిస్తే బాగుంటుందని ప్రత్యేకంగా కుటుంబంలో పెద్దలకు కానీ భర్తలకు కానీ తెలియచేస్తూ అలాంటి స్త్రీకి మంచి అవకాశం మీరు కలిగించి మంచి అలవాట్లు నేర్పించమనో, లేకపోతే ఉదయం పూట వచ్చే కార్యక్రమాలను రెగ్యులర్గా ఆడవారు చూసేటట్టు మీరు ప్రోత్సహించమనో మీ అందరికీ కోరుకుంటూ, మరి ఎంతోమంది స్త్రీలు చెప్పే అనుభవాల్ని మనం ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు ఒబెసిటీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు ఉండడం వల్ల వచ్చాను. గత కొంతకాలంగా నాకు మంతిన సత్యనారాయణ రాజు గారి చికిత్సా విధానం గురించి పూర్తి అవగాహన లేకపోయినా కొంతవరకు అవగాహన ఉంది. కానీ ఉప్పు మానేస్తే శరీరంలో సోడియం పొటాషియంలు తగ్గిపోతాయేమో అనే అపోహ, భయంతో నా జాబ్లో నేను బిజీగా ఉండి టైం పర్మిట్ చేయక నేను ఇక్కడికి రాలేకపోయాను. నేను బరువు తగ్గడానికి బయట చాలా విధానాలు ఆచరించాను. కానీ ఏ విధానమైనా ఆచరిస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, తగ్గుతున్నాము. మళ్ళీ మానేసి సాధారణ ఆహారం తీసుకుంటే మళ్ళీ బరువు పెరిగిపోతున్నాం, ఎక్కువ రిజల్ట్ రావట్లేదు. అప్పుడు నేను ఆలోచించాను, ఇలా కాదు, మనకి శాస్త్రీయంగా ఒకసారి తగ్గిన బరువు మళ్ళీ తగ్గకుండా, మళ్ళీ పెరగకుండా శాస్త్రీయ పద్ధతిలో తగ్గించుకునే విధానం కావాలని చెప్పి నేను ఆలోచించినప్పుడు నా స్నేహితురాలు 6 సంవత్సరాల క్రితము తనకి ఆరోగ్య సమస్య వస్తే నిజామాబాద్లో సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ఉండి వచ్చారు. నా స్నేహితురాలు నాకు సలహా ఇచ్చింది, నువ్వు సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి వెళ్ళు, తప్పకుండా నీకు మంచి ఫలితం వస్తుంది, అది శాశ్వతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి నా స్నేహితురాలు చెప్పిన మీదట తను కూడా నాతో కలిసి నాకు తోడుగా ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం దినచర్య 5 గంటలకు యోగాతో మొదలవుతుంది. తర్వాత యోగా అయిన తర్వాత మొదట నీరు తాగమని చెప్తారు. మొదట లేవగానే మొహం కడుక్కుని 1 లీటర్ నీరు తాగాలి. నేను భయపడ్డాను, లీటర్ నీళ్లు ఒక్కసారిగా అంటే తాగగలమా, వాంతులు అవుతాయేమో అని. కానీ ఇక్కడ ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత అది చాలా సులభతరమని అర్థమైంది. ఆ యోగా ఆసనాలు చేయడం మొదలుపెట్టి, ఆ యోగా ఆసనాలే కాకుండా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి థెరప్టిక్ యోగాని, అలాగే ఒబెసిటీకి విడిగా ఒబెసిటీ యోగాని, ఇలా యోగాని రకరకాలుగా చెప్తూ ఉంటే నేను అన్ని క్లాసులు అటెండ్ అయ్యాను. ఒక 4-5 రోజులు నేను మోకాళ్ళ నొప్పులు థెరప్టిక్ యోగా చేసేసరికి నేను అంతకుముందు మోకాళ్ళు ముడవలేకపోయేదాన్ని, కింద కూర్చోలేకపోయేదాన్ని బాసిపెట్టి వేసుకుని. ఈ 4 రోజులకే నాకు చాలా ఫలితం కనిపించింది. నేను ఒక్కొక్క అంతస్తుకి 21 మెట్లున్న 3 అంతస్తులు నేను ఇబ్బంది లేకుండా 80% నా మోకాళ్ళ నొప్పులు తగ్గి నేను ఆ అంతస్తు దిగగలిగాను. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 4 రోజులకే ఇంత ఫలితం వచ్చిందంటే మనం జీవితకాలం ఈ ఆసనాల్ని, ఇక్కడ ఆహార నియమాల్ని పాటిస్తే మనం ఎలాంటి అనారోగ్యము లేకుండా ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా అని నాకు చాలా పట్టుదలగా బయటికి వెళ్ళాక కూడా నేను ఇదే ఆహార నియమాలు, ఆసనాలు పాటించాలని దృఢ సంకల్పంతో నిర్ణయించుకున్నాను. అలాగే ఆశ్రమానికి వచ్చే ముందు ఆశ్రమం అంటే ఏదో ఉంటుందిలే, ఏదో 4 పాకలు ఉంటాయో, హట్స్ లాంటివి ఉంటాయో, చిన్న చిన్న గదులు ఉంటాయో అట్లా ఊహించుకుని నేను వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమ వాతావరణం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రకృతికి దగ్గరగా నది ఒడ్డున ఆహ్లాదకరమైన ఉద్యానవనాలతోనూ 5 స్టార్ హోటల్స్ని మరిపించే రూమ్స్తోనూ చాలా బాగా ఆశ్రమాన్ని కన్స్ట్రక్ట్ చేసి చాలా ప్లానుడ్గా కన్స్ట్రక్ట్ చేశారు. నా అవసాన దశలో నేను నది ఒడ్డులో జీవించాలి, ప్రకృతికి దగ్గరగా జీవించాలి, ఉద్యానవనాలతో ఆ వాతావరణం చూడగానే మనసు ఆహ్లాదపడాలి అని చెప్పి అది నా జీవితంలో నేను నిజం చేసుకోగలనా అని డౌట్ ఉండేది నాకు.
కానీ ఈ వాతావరణాన్ని చూసిన తర్వాత లేదు, మనం ఇలాంటి వాతావరణం కూడా ఉంటుంది, తప్పకుండా మన కళని నిజం చేసుకోవచ్చని నాకు అర్థమైంది. 15 రోజులు ఉండడం చాలా కష్టమవుతుందేమో అనుకున్నా, కానీ నాకు తెలియకుండానే ఇక్కడ 15 రోజులు గడిచిపోయాయి. అప్పుడే 15 రోజులు అయిపోయాయా, ఇంకా ఉంటే బాగుండు అని అనిపించింది నాకు. కానీ నా టైము పర్మిట్ చేయక నేను ఉండలేకపోతున్నాను. ఇంత ప్లానుడ్గా తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి సత్యనారాయణ రాజు గారు, విశాల మేడం గారు అందరికీ వ్యక్తిగతంగా ఎవరికైనా సమస్య ఉంటే కూడా వారు వ్యక్తిగతంగా మాట్లాడి చాలా ధైర్యాన్ని ఇచ్చి వారు ఇంత గొప్ప ఆశ్రమాన్ని నిర్మించడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. మనము లబ్ధి పొందడమే కాదు, మనలాగా బాధపడే అందరూ లబ్ధి పొందాలి, పరోపకారం చేయాలనే ఇది ఎవరికో పూర్వజన్మ సుకృతం ఎంతో ఉంటే కానీ చేయలేరు. ఈ ఆశ్రమంలో ఇదే కాదు, ఇంకా ఇక్కడ ఇచ్చే చికిత్సలు కూడా చాలా బాగున్నాయి, చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ చికిత్సల్ని మనం బయట ఎక్కడ పొందలేము. అనుకుంటారు బయట చాలామంది ఇవి ఖరీదు ఉంటాయేమో అని చెప్పి, కానీ బయట జిమ్ములు వాటితో పోలిస్తే ఇక్కడ డబ్బు కూడా చాలా తక్కువ, చాలా మినిమం ఖర్చుకే మనకు సాధారణ జనానికి కూడా అందుబాటులో ఉండేటట్టు ఈ చికిత్సల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఆశ్రమం ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ముందుకు సాగుతున్న సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడం గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే మా టీవీ వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సుకన్య, కర్ణాటక హొస్పేట్ నుండి వచ్చిండాము. నాకు అలర్జీ ఉన్న కారణంగా వచ్చిండాము. అలర్జీ ట్యాబ్లెట్ వేసుకునే దానివల్లనే తగ్గుతుంది, అది ఏమి తీసుకున్నా ఇంట్లో తగ్గడం లేదు. ఆ కారణంగా వచ్చిండాము. ఇక్కడ వచ్చినాక చాలా ఇంప్రూవ్ అయింది మాకు. ఇక్కడ వాతావరణము, ఇక్కడ ఫుడ్డు బాగున్నాయి. చాలా అంటే మాకు చెప్పడానికి వర్ణనాతీతంగా ఉన్నది. ఇక్కడ ఎంత అంటే అది ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే ఎంత ఇదిగా ఉంటుందో ఆ మార అనిపిస్తూ ఉంది. అంతకుముందు మేము ఈ అలర్జీ కారణంగా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళము. ఇక్కడ వచ్చినాక ఓహో ఇంతేనా, ఇది ఇక్కడ వస్తే మనకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేది అర్థమైంది. ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చినామని ఏ కారణంగా కూడా అనిపించదు మాకు. ఏదో విహారంగా ఏదో ఎంతో మన ఆప్యాయాలతో వచ్చినాము. ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా అలాగే ఉంటారు. చాలా బాగుంది. లైఫ్లో ఒకసారి ఏమీ లేకుండా వచ్చిపోవాలా, ఇక్కడ ఆరోగ్యం గురించి ఎలా అవగాహన చేసుకోవాలా అనేది ఇక్కడ వచ్చి నేర్చుకొని ఇంట్లో అందరికీ మనము ఆరోగ్యాన్ని పంచాలి. ఇంటి ఇల్లాలు ఆరోగ్యమే పంచేది, అది ఎలా పంచాలనేది మనకు అవి కూడా నేర్పిస్తారు. మన రోగం బాగు చేసుకునేదే కాకుండా ఆరోగ్యం ఎలా కాపాడాలి ఇంటి ఇల్లిపాదికి అనేది కూడా వీళ్ళు మనకు నేర్పిస్తారు. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఈడ పోతే ఉప్పు లేకుండా పెడతారు అనే చాలా అపోహలు ఉన్నాయి. ఉప్పు లేకుండా తినగలము అనేది మనకి కాన్ఫిడెన్స్ రాణిస్తారు వీళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ కోసమన్నా వచ్చి పోవాలన్నమాట. మనం తినేది అలవాటు చేసుకోవాలి. ఇక్కడికి వచ్చే ముందట ఒక మా టీవీ వాళ్ళు మనకంతా చూపిస్తున్నారు. వాళ్ళ ప్రోగ్రాం ఒకసారి 2 సార్లు చూసి ఆయనది స్పీచ్ విన్న తర్వాత కొంచెం ఉప్పు తక్కువ చేసుకొని వస్తే ఇంకా అనుకూలంగా ఉంటుంది వచ్చిన వాళ్ళకి. నమస్కారం అండి, నా పేరు అవనిజ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను గత 4 నెలల నుంచి డిస్క్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నాను. అన్ని హాస్పిటల్స్ తిరిగాను, చాలా ట్రీట్మెంట్ అయ్యింది, కానీ తగ్గలేదు. లాస్ట్ హైదరాబాద్లో చూపించుకున్నప్పుడు ఆపరేషన్ పడుతుంది, 1 వీక్ కంటే ఎక్కువ లేట్ చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. ఆ టైంలో నేను ఆపరేషన్ కోసం అంత ప్రిపేర్ అవుతున్నప్పుడు మా ఊర్లో కథను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళారు. తను అడ్వైజ్ ఇచ్చారు, ఇలా అని మీరు వెళ్ళండి, అక్కడ తగ్గుతుంది, ట్రై చేయండి అని చెప్పారు. నేను వెంటనే డెసిషన్ తీసుకున్నాను, వెళ్దాము, మన ప్రయత్నం మనం చేద్దాము అని. వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసరికి చాలా బాధపడుతున్నానండి. యాక్చువల్గా అసలు నా పని నేను చేసుకోలేని స్టేజ్లో వచ్చాను ఇక్కడికి.
వచ్చినప్పుడు చాలా టెన్షన్తో హాస్పిటల్కి వెళ్తున్నాను నేను. ఇది ఎలా అయినా సరే కష్టపడి తగ్గించుకోవాలి అన్న ఫీలింగ్తో ఒక హాస్పిటల్ అనుకుని వచ్చానండి ఇక్కడికి. వచ్చేటప్పుడు బయట చూసి ఆరోగ్యాలయము అని చదివినప్పుడు అనిపించింది హాస్పిటల్కి వెళ్తున్నాను అన్న ఫీలింగే ఉంది. బట్ లోపలికి వచ్చిన తర్వాత ఈ క్లాసెస్ వినడం, రాజుగారు చెప్పే ప్రసంగాల్లో వాటిల్లో నాకు చాలా బాగా అనిపించింది. ఇది హాస్పిటల్ కాదు, ఒక బడి. నేను చిన్నప్పుడు నేర్చుకునే దానికంటే ఇక్కడ చాలా నేర్చుకుంటున్నాను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఒక బడిలో ఉన్నాను, చదువుకుంటున్నాను నేను అన్న ఫీలింగ్తో ఉన్నాను, కానీ ఒక హాస్పిటల్ అన్న ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నా తోటి వాళ్ళతో పరిచయం అవ్వటం, వాళ్ళందరూ ఏ ప్రాబ్లంతో వచ్చారు, కొన్ని రోజులకు తగ్గింది, నాకు ఇలా బాగుంది, వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు బాగుంది అని చెప్పడంతో ఓకే ఇది బడి కాదనమాట, గుడి అనిపించింది. కరెక్ట్గా నా అనుభవం చెప్పాలంటే 3 ముక్కల్లో ఇది హాస్పిటల్ అనుకునే వస్తారండి ఎవరైనా. ఎందుకంటే ప్రాబ్లం ఉంటేనే కదా ఇక్కడికి వస్తాం, మనం ప్రాబ్లంతో వస్తాము. ఫస్ట్ అనుకుంటాం మనం హాస్పిటల్కి వెళ్తున్నాము అని, కానీ హాస్పిటల్ కాదండి ఇది. యాక్చువల్గా ఇది ఒక బడి, గుడి అన్ని 3 ముక్కల్లో చెప్పాలంటే ఈ 3 అనమాట. నా అనుభవం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు చాలా సిస్టమేటిక్గా అన్నీ టైం టు టైం జరుగుతూ ఉంటాయి. మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అన్న ఫీలింగే ఉండదు అసలు. రాజుగారి క్లాస్ కానీ, మేడం విశాల గారి క్లాస్ కానీ అన్నీ చాలా శ్రద్ధగా వింటే మనం అసలు లైఫ్లో చాలా పొందాము ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ప్రతి వాళ్ళతో కూడా చాలా ఆప్యాయంగా పలకరించడం కానీ అన్నీ చేయడం కానీ చాలా బాగుంటుంది. అవన్నీ నాకు అసలు ఒక ఇల్లును వదిలేసి నేను 2 months అయిందండి ఇక్కడికి వచ్చి. యాక్చువల్గా నేను వచ్చింది 1 month కానీ వచ్చాను. తర్వాత ప్రాబ్లం తగ్గుతుంది కాబట్టి మనం ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోకూడదు అన్నట్టు పూర్తిగా ఉన్నాను. 2 months తర్వాత నాకు ఇప్పుడు చాలా బాగుంది. నేను కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను చేసుకోగలను నా పనులు అని. కొన్ని రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇక్కడ చాలా బాగా అండి ఇక్కడికి రావడం అంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఆపరేషన్ అన్నారని తొందరపడి మనం ఆపరేషన్ చేయించుకోవడం కంటే ఇలా ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడడం నాకు చాలా బాగా అనిపించింది. అదే ఇంకా నేను ఆఖరిగా ఏం చెప్పాలంటే రాజుగారు, విశాల మేడం, ఇంకా ఇక్కడ స్టాఫ్కి అందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా టీవీ వారికి నా కృతజ్ఞతలు. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు నాగేశ్వరి. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. ఇక్కడ ఈ ఆశ్రమం గురించి మాకు అంతకుముందు అసలు తెలీదు ఇక్కడ విజయవాడలో ఉందని. మామూలుగా మా టీవీలో ఫోన్స్ ద్వారా చూసి కనుక్కొని అసలు మేము ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళలేదు. డైరెక్ట్ ఫోన్స్ ద్వారానే కాంటాక్ట్, మామూలుగా బ్యాంక్ ద్వారానే అమౌంట్ కట్టేసి అసలు ఫస్ట్ డే వచ్చి చూసిన తర్వాత అసలు ఇక్కడ వాతావరణము, కృష్ణానది తీరాన ఇక్కడ వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు 30 రోజులు ఎలా ఉంటామా అని ఫస్ట్ వచ్చినప్పుడు భయపడ్డ వాళ్ళు కూడా అసలు 1 month చక్కగా వాళ్ళ హెల్త్ను చక్కగా మంచిగా సరిదిద్దుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చేసే మసాజ్ ట్రీట్మెంట్స్ కానీ, మడ్ బాత్ కానీ, అరిటాకులతో స్నానం కానీ అసలు ప్రతి ఒక్క ట్రీట్మెంటు అసలు మనకి ఈ ట్రీట్మెంట్స్ మనకు బయట ఎక్కడా దొరకవు. అసలు ఆ ట్రీట్మెంట్స్తో మన హెల్త్ చాలా బాగుంటుంది. దానివల్ల మనకు మన బాడీలో అసలు మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అసలు మనకు తెలియని ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ సాల్వ్ అయిపోతాయి ఇక్కడ ఫుడ్ వల్ల మనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏదైనా డిసీజ్ ఉంటేనే రావాలని కాదు, ఇక్కడ కంపల్సరీ మన లైఫ్లో ఒకసారి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని మన జీవన విధానం ఎలా ఉంటుందో రాజుగారు చెప్పే ప్రసంగాల వల్ల, మన మైండ్ రిలీఫ్ చేసే విశాల మేడం గారి మంచి మాట వల్ల మాత్రం మనం చాలా ఇన్స్పైర్ అయిపోతాము. రోజు మార్నింగ్ 4:30కి లేస్తాము, 5 to 6:30 జనరల్ యోగా అందరూ చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు. మళ్ళీ ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి ప్రతి ఒక్క దానికి స్పెషల్గా ఎక్సర్సైజులు ఉంటాయి. ప్రతి దానికి మనకి అనౌన్స్మెంట్ ఉంటుంది, ప్రతిరోజు అనౌన్స్మెంట్ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ మనం ఇక్కడ ప్రతిరోజు అన్నీ మనం చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ డాక్టర్లు వాళ్ళు కూడా మనకి ఫ్లోర్ ఇన్ఛార్జ్లు ఉంటారు. ప్రతిరోజు 24 hours డాక్టర్స్ ఉంటారు, ఫ్లోర్ డాక్టర్స్ ఉంటారు. మళ్ళీ మనకు నైట్ ఏదైనా ప్రాబ్లం అయినా నైట్ డాక్టర్స్ స్పెషల్గా ఉంటారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే చాలు, క్షణాల్లో వచ్చి మనకు ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి మనకు చూసుకుంటారు. ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. అందరూ వచ్చి ఒకసారి ఇక్కడ మాత్రం కంపల్సరీ జాయిన్ అయ్యి ఇదంతా ఆనందించి వెళ్ళగలరు. మేము బెంగళూరు నుంచి వచ్చాము. బెంగళూరులో ఉత్తరహಳ್ಳಿ ఏరియా. ఇక్కడ సత్యనారాయణ మాటలంటే నేను 20 years నుంచి వింటూ ఉంటాను, అయినా ఫాలో చేసే అవ్వలేదు. ఇంట్లో పిల్లలంతా ఏంది నీది ఎప్పుడు చూసినా ఇదే చేస్తూ ఉంటారు.
అయినా కానీ నేను వాళ్ళు చెప్పింది మీ అన్నగారు అంటారు. అయినా కూడా నాకు అంత ఇష్టం వాళ్ళ మాటలంటే. తల్లిదండ్రి కూడా చెప్పరు, అంత బాగా చెప్తారు. మా అమ్మ నేను ఒకటే రావాలనుకున్నాను, కానీ అమ్మ కూడా జత చేసుకొని పోదాము, జతకు బాగుంటుంది, అమ్మ ఆరోగ్యం కూడా బాగుపడుతుందని అమ్మను కూడా తొడుకొచ్చాను. అయినా ఇక్కడ వచ్చి చూస్తే అయినా ఇంత ఫెసిలిటీ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏమో ఉప్పు లేకుండా అన్నం పెడతారు, గింజలు పెడతారు అనేసి అనుకొని వచ్చాను. అయినా ఇక్కడ వచ్చి చూస్తే మరి ఎన్ని కావాలో సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. అయినా బెంగళూరులో ఎన్ని హాస్పిటళ్ళు ఎన్నో ఉన్నాయి, కానీ ఇంత సౌకర్యాలు, ఇంత బాగా మనుషులకి రెస్పెక్ట్ ఇచ్చి అంత బాగా సౌకర్యం చేస్తారంటే అంత బాగా ఉంది, చెప్పలేనంత ఉంది. చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తారు ఇక్కడ ఎవరినైనా సరే. ఎంత చిన్నపిల్లలు ఎలా చూస్తారో అలా అన్ని సర్వీసులు చాలా బాగుంది. విశాలమ్మ మాట కానీ సత్యనారాయణ ప్రసంగం కానీ వింటే అర్థమవుతుంది అది ఎంత అనేసి. అంటూ ఏం లేదే వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఈ నేల కాలు కడగనేలా అనేసి. ఆ తరం మీరు కూడా అడుసు తొక్కద్దండి, కాలు కడుక్కునే అవసరం తెచ్చుకోవద్దండి. అయినా అంత బాగుందంటే అంత బాగుంది. మా పిల్లలు నువ్వు పోయి అక్కడ ఉప్పు లేని కూడు తినేకి ఇంత దూరం పోతావా, గింజలు పెడతారు ఎంత దూరం పోతావా తినేకన్నారు. అయినా పోయి తిని చూస్తేనే కదా దాని ఏమని తెలుస్తుంది అనేసి నేను వచ్చాను. అయినా ఇక్కడ 15 days అయ్యింది నేను వచ్చాను. 10 days అయినా కూడా ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తూ ఉంది. అయినా పిల్లలంతా పెద్దలు చేసి వాళ్ళ బాట వాళ్ళని పట్టించేసి మనం ఇక్కడే వచ్చిపోదామని కూడా మనసు నాకు అంత బాగుంది ఇక్కడికి వచ్చినాక. మా అమ్మగారు మాట్లాడతారు. బెంగళూరు ఇట్టుమరుగు మాది, అక్కడి నుండి వచ్చాము. మా అమ్మాయి అది బరువు జాస్తి అయిపోయినామ్మా నువ్వు రా అనేసి పిలుస్తూ ఉంది. మా అబ్బాయి నీకు ఇష్టం అయితే పోయిరామా అన్నాడు. వాళ్ళిద్దరు ఇదిగా వచ్చినాను. ఇక్కడ చూస్తే అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు వచ్చి 10 రోజులు అయింది మేము వచ్చి. 4.5 kg వెయిట్ తగ్గున్నాను నేను. అన్ని పరిస్థితులను బాగానే ఉంది ఈడ. నమస్కారం అండి. హలో, ఇంకొకటి నా మాట, నాకు 10 years నుంచి బీపీ ఉండింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఒక వారం రోజులకే 4 రోజులకే బీపీ లేదు అసలు. ఇప్పుడు 4-5 రోజుల నుంచి టాబ్లెట్ వేసుకోవద్దన్నారు డాక్టరు. రొమటో ఆర్థరైటిస్ ఉండదని డాక్టర్ బెంగళూరులో 4-5 హాస్పిటల్ తిరిగాను, కానీ ఇక్కడికి వచ్చినాక ఒక వారానికే నెగిటివ్ ఉంది, మీరు టాబ్లెట్ వేసుకోవద్దన్నారు. నాకు చాలా ఖుషి అయిపోయింది. ఇంకా లైఫ్లో మనం ఏం 100 ఏళ్ళు బతుకుతాము, మనం అందరినీ సత్కరిస్తాము అనేసి ఒక జాలి అవుతా ఉంది నాకు. అంత బాగున్నది ఇక్కడ అన్ని సర్వీసులు. అంటే ఇక్కడ మేము చెప్పితే ఎవరు నమ్మరు, బెంగళూరులో అసలు నమ్మరు. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. మేము అనుభవించాము కాబట్టి మాకు తెలుస్తుంది. కానీ 20 ఏళ్ళ క్రితం నుంచి కొద్దిగా చూసినాము, కానీ ఇప్పుడు వచ్చి చూస్తే ఇప్పుడు ఇంకా ముందే మిస్ అయ్యిండాము అని అనిపిస్తుంది మాకు. అయినా ఇక్కడ వచ్చి చూడాలి, మీరంతా చూసి నేర్చుకొని మీ పిల్లలని అందరినీ బాగా సత్కరిస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఇంటిలో ఉండగలరు, అందరూ ఉండగలరు. పెద్దలు వచ్చి ఇక్కడ ప్రశ్నిస్తే బాగుంటుంది. మా టీవీ వారికి ఇంత ప్రోగ్రాం పెట్టినందుకు నా హృదయపూర్వకము నమస్కారములు. మరి ఎంతోమంది స్త్రీలు మారటం వల్ల వాళ్ళలో కలిగిన అనుభవాలను మనం వినగలిగాం. మరి మీ కుటుంబంలో కూడా ఎలాంటి మార్పు రావాలని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.